హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం ఇంట్లోనే తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది కూడా చాలా ఈజీ వేలో, చాలా లెస్ ఇంగ్రీడియంట్స్లో చేసుకోవచ్చు. ఈ చికెన్ అంటే మా నాన్నకి చాలా ఇష్టం ఉంది. దీంతోనే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా చేసి పెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం 1 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో చికెన్ తందూరి మసాలా యాడ్ చేస్తున్నానండి. ఈ తందూరి మసాలా మనకు బయట ఎక్కడైనా దొరికేస్తుంది. ఇది వన్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. 1 kg చికెన్కి సరిపోతుంది కరెక్ట్గా. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడరు, సాల్ట్ వచ్చి కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ ఉంటుంది. సో కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది 15 to 20 minutes మ్యారినేషన్ కోసం పెట్టేద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 tablespoon బటర్, 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. 1 kg చికెన్కి ఈ ఆయిల్, ఈ బటర్ మొత్తం సరిపోతుందండి, ఇంకేం యాడ్ చేయని అవసరం ఉండదు. ఇలా చికెన్ వేసుకుంటున్నాను. బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి, 400 అలా ఉంటుంది తందూరి చికెన్. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలానే మొత్తం చికెన్ ఇలానే కుక్ చేసుకోవాలి. మీడియం టు హై, లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి, మంచిగా కుక్ అవుతుంది. చేసుకున్న తర్వాత చికెన్ పక్కకు తీసుకుంటున్నాను. మొత్తం ఇలాగే కుక్ చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బొగ్గు పీస్ని తీసుకుంటున్నాను. బొగ్గు ఉంటే మీ దగ్గర ఇలా పెట్టుకోండి, ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ఆ బొగ్గు ముక్కని ఇచ్చేయండి. ఇప్పుడు చికెన్లో ఒక చిన్న గిన్నె లేకపోతే ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ అయినా ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇందులో ఆ బొగ్గు ముక్కని, కాల్చుకున్న బొగ్గు ముక్కని పెట్టుకొని ఇందులో ఆయిల్ అరికి ఏదైనా వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకొని ఇలా 5 minutes పెడితే అది స్మోకీ ఫ్లేవర్గా వస్తుంది మనకి. సో అందుకని పెడతాము. తందూరి అంటే స్మోకీ ఫ్లేవరే కాబట్టి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందులోకి నేను గ్రీన్ చట్నీ చేశాను ఇంట్లోనే, ఆ వీడియో కూడా పెడతాను. అండ్ ఇది లచ్చా ప్యాజ్ అండి, దీన్ని మనం హోటల్స్లో ఎక్కువ తింటూ ఉంటాము. సో ఇది కూడా నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారు. అంతే అండి, చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ నా మాటలు ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో మొత్తం రెసిపీ పెట్టున్నాను, చూడండి.